మిరపకాయ బజ్జీ లేదా మిర్చి బజ్జీ. దీని పేరు వింటేనే నోట్లో నీళ్లు ఊరిపోతాయి కదా చాలా మందికి. ఈ రోజు సడన్ గా మిర్చి బజ్జీ ఎందుకు గుర్తొచ్చింది అనుకుంటున్నారా? మన వంటింట్లో రెసిపీ ఈ రోజు మిర్చి బజ్జీ కాబట్టి మిర్చి బజ్జీతోనే స్టార్ట్ చేశాను నేను. ఈ పేరు తెలియని తెలుగోడు ఉన్నాడంటే నమ్మలేకపోవచ్చు. ఎందుకంటే చాలా మందికి చాలా ఇష్టమైన రెసిపీ ఇది. మెయిన్ గా వెదర్ కూల్ గా ఉన్నప్పుడు లేదా వర్షం పడినప్పుడు ఫస్ట్ గుర్తొచ్చే రెసిపీ ఏదైనా ఉందంటే మిరపకాయ బజ్జీ అని చెప్తాను నేను. మీరేమంటారు? 2 రోజుల క్రితం తీసుకున్నాను బజ్జీ మిరపకాయలు. బజ్జీలు వేద్దామని అవి అలానే పక్కన పెట్టేశాను. ఈ రోజు సడన్ గా గుర్తొచ్చింది ఫ్రిడ్జ్ లో ఉన్నాయని. సో మన వాళ్ళకి చూపించినట్టు ఉంటదని చెప్పి వీడియో షూట్ చేశాను. మనమైతే పెద్ద తోపు అయితే కాదు బజ్జీలు వేయడంలో. కాకపోతే పర్వాలేదు. మరీ అంత దారుణంగా అయితే చేయను గానీ సోసోగానే చేయగలను. తినబోతు రుచి ఎందుకు మీరే చూస్తారు కదా బజ్జీలు ఎలా వేస్తానో. నవ్వుకోకండి ముందే చెప్తున్నాను నేనైతే. బజ్జీ మిరపకాయలు అయితే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ప్రాసెస్ కూడా చెప్తాను. ఫస్ట్ అయితే నేను ఒక బౌల్ తీసుకొని శనగపిండిని జల్లించుకున్న తర్వాత దానిలో ఉప్పు, పసుపు, కారం వేసుకున్నాను. ధనియాల పొడి, జీలకర్ర పొడి, వాము కూడా కొంచెం నలుపుకొని వేసుకున్నాను. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత వాటర్ అయితే వేసుకున్నాను. బ్యాటర్ మనకి థిక్గానే ఉండాలి బజ్జీలకి. అండ్ మనం ఫింగర్ డిప్ చేసేటప్పుడు ఫింగర్ కి పిండి అంటుకునేటట్టుగా ఉండాలి బ్యాటర్ అయితే మనకి. అండ్ ఇంకో విషయం ఏంటంటే వేడి ఆయిల్ కూడా వేసుకోవచ్చు అండి పిండి కలిపేటప్పుడు. నేనైతే మర్చిపోయాను. సో మీకు అందుకే చెప్తున్నాను. నేనైతే ఎటువంటి సోడా కూడా ఉపయోగించలేదు ఇందులో. మిరపకాయలకి ఘాట్లు పెట్టుకున్నాను. మధ్యలోకి ఘాట్లు పెట్టుకొని పిండిలో డిప్ చేసుకుని ఆయిల్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇది మూడోసారి అండి బజ్జీలు వేయడం. కాకపోతే ఎప్పుడు వీడియో తీయలేదు కానీ ఫస్ట్ టైం నేను వీడియో షూట్ చేస్తున్నాను. నాకు కొన్నిసార్లు కోపం వస్తుంది. ఎందుకో చెప్పనా? నేను వీడియో షూట్ చేసినప్పుడు మాత్రం పర్ఫెక్ట్ గా రావు. వీడియో షూట్ చేయనప్పుడు మాత్రం పర్ఫెక్ట్ గా వస్తుంది. ఏ వంటకమైనా సరే. ఏంటో అర్థం కాదు నాకు. వీడియో షూట్ చేయనప్పుడు మాత్రం నీట్ గా చూడడానికి అందంగా ఉంటాయి. వీడియో షూట్ చేస్తే మాత్రం హ్యాండ్ వేస్తాయండి నాకు ఒక్కొక్కసారి. నాకే ఇలా జరుగుతుందా, మీకు కూడా ఇలాగే జరుగుతుందా కామెంట్ చేయండి. అంటే మనం వ్యూవర్స్ కి చూపించే ఆనందంలో ఎక్కువ ఎగ్జైట్ అయిపోయి చేసేస్తామేమో, అందుకే ఇలా ఫ్లాప్ అయిపోయిద్దేమో అనిపిస్తుంది నాకు. అలా అని చెప్పి ఈ రోజు వంటకం ఫ్లాప్ అయిందని చెప్పట్లేదు. నేను 3 years బ్యాక్ జరుగుతుంది చెప్తున్నాను మెయిన్ గా. ఎందుకంటే 3 years బ్యాక్ నా వీడియోస్ చూసుకుంటే ఓల్డ్ వీడియోస్ ఎంత కష్టపడి చేసేదాన్ని అంటే వంటలు అంత కష్టపడి చేసేదాన్ని. మా బాబుని ఎత్తుకొని మరీ వంటలు చేసేదాన్ని నేనైతే. అలా చేసిన వంటలైతే ఫ్లాప్ అయిపోయేవి. ఎందుకో నాకు చాలా బాధ అనిపించేది. ఇంకా మిగిలిన పిండిలో ఉల్లిపాయలు కలిపేసి నేనైతే ఉల్లిపాయ పొగటు కూడా వేసేసాను. ఒక పక్క వీడియో షూట్ చిన్న బాబుని ఎత్తుకొని వంట చేయడం చాలా చాలా కష్టం. నాకు ఆ కష్టం తెలుసు. అలాంటప్పుడు వంటలు ఫ్లాప్ అయితే ఆ బాధ ఎలాగుంటుందో చెప్పలేం మాటల్లో. సో అందుకని ఈరోజు షేర్ చేసుకుంటాను. ఎందుకో చెప్పాలనిపించింది నాకు. ఇంకా ఫైనల్ గా బజ్జీలు అయితే రెడీ అయిపోయి మధ్యలో ఘాటు పెట్టుకొని ఉల్లిపాయలు అయితే నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఉల్లిపాయలు వేసుకొని నేనైతే ఫ్రై చేసి పల్లీలు కూడా పెట్టుకున్నాను. అవి కూడా వేసుకొని నిమ్మరసం అయితే పిండుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఫైనల్ గా స్టఫ్డ్ మిర్చి బజ్జీ అయితే రెడీ అయిపోయింది. యమ్మీ యమ్మీగా ఉన్నాయండి. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది. మంచి కలర్ఫుల్ గా ఉన్నాయి కదా, నాకు కూడా బాగా నచ్చాయి. ఫైనల్ గా మన వంటింట్లో చేసిన మిర్చి బజ్జీ సక్సెస్ఫుల్ గా రెడీ అయిపోయింది. యూట్యూబ్ లో ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రాబ్లం. షేర్ చేసుకుని రిలాక్స్ అవుతానని చెప్పి నేనైతే షేర్ చేసుకున్నాను. మీకేదైనా ప్రాబ్లం ఉంటే నాతో షేర్ చేసుకోండి, తప్పకుండా వింటాను. మిర్చి బజ్జీ టేస్ట్ అయితే మామూలుగా లేదు, ఇరగొట్టేసింది. మీరు కూడా కావాలని ట్రై చేయొచ్చు. బాయ్ బాయ్.